మేడారంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తొలిసారిగా ఒక మహాజాతర నిర్వహించే ప్రాంతంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం పర్యటన ముగించుకుని సాయంత్రం 4 గంటల వరకు మేడారం చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ సమావేశం మందిరానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అక్కడి ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. తెలంగాణ మంత్రివర్గం రానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మేడారం కేబినెట్ సమావేశంపై మేడారంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తొలిసారిగా ఒక మహాజాతర నిర్వహించే ప్రాంతంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం పర్యటన ముగించుకొని సాయంత్రం 4 గంటల వరకు మేడారం చేరుకోనున్నారు సీఎం రేవంత్. కేబినెట్ సమావేశ మందిరానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అక్కడి ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. తెలంగాణ మంత్రివర్గం రానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక మేడారం కేబినెట్ సమావేశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. రైట్ శేఖర్, చెప్పండి, మేడారం మహాజాతర ప్రాంతంలో మొదటిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. మరి అక్కడ అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ భారతి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రోజు భేటీ కానున్నది. ఒక వనదేవతల సమక్షంలో, వనదేవతల ప్రాంగణంలో ఈ రోజు ఒక రాష్ట్ర కేబినెట్ అనేది భేటీ కావడం మాత్రం ఇది చరిత్రలో మొదటిసారి. ఇది ప్రధానంగా ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గం భేటీ కానున్నది. దీనికి ప్రధానంగా వేదిక అక్కడ హరిత హోటల్ కేంద్రంగా వేదిక కానున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడి మంత్రిగా ఉన్న సీతక్క మాత్రం ఏర్పాట్లు చేసిన పరిస్థితి. పెద్ద ఎత్తున దానికి సంబంధించి ఒక రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దీని ప్రకారం ఈ రోజు షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఈ పాలేరు వెళ్తారు, ముందుగా ఖమ్మం పర్యటన వెళ్తారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. అనంతరం ఖమ్మం పట్టణం నుండి ఏదైతే ఒక ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొంటారు అనేది మాత్రం ఇప్పటికే సమాచారం అందుతున్నది. అలానే సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఒక మిత్రపక్షంగా ఉన్నది. ఈ రోజు ఆ పార్టీ 100 ఏళ్ల సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నది. ఆ సభకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. కమ్యూనిస్ట్ ఆ సభకు కూడా వెళ్లే అవకాశం ఉంది. తదనంతరం అక్కడి నుండి బయలుదేరి నేరుగా 4 గంటలకు మంత్రివర్గ సమావేశం 5 గంటలకు ఉన్న నేపథ్యంలో మేడారానికి పోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ రోజు మాత్రం ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణంలో నియర్ బై ఉంటుంది హరిత హోటల్ అనే ప్రాంగణం. అక్కడ సారక్క గద్దెల ప్రాంగణంలోనే ఈ కేబినెట్ సమావేశం మాత్రం నడవనున్నది. ప్రధానంగా ఇది ఈ మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో పోలీసులు మాత్రం చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 1500 మంది పోలీసులకు పైగా చుట్టూ ప్రాంగణం మొత్తం వాళ్ళ పరిధిలోకి తీసుకున్నారు. ప్రధానంగా ఈ సీఎం హెలిప్యాడ్ స్థలం, హరిత హోటల్, టెంట్ సిటీ, సాంస్కృతిక కార్యక్రమాల సభా ప్రాంగణాన్ని మొత్తానికి అదనపు బలగాల ఆధ్వర్యంలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆ భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు చూస్తున్నారు. ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కూడా గత 3 రోజుల నుంచి దాన్ని పర్యవేక్షణలోనే ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి బందోబస్తుకు సంబంధించి కూడా 1600 మంది పోలీసుల్ని స్పెషల్ గా అది చేశారు. అయితే ఈ మంత్రివర్గంలో ప్రధానంగా ఈ రోజు మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలానే ఏదైతే ఈ ములుగుకు సంబంధించి ఈ మేడారం సమ్మక్క సారక్క గద్దెల నూతనంగా ఏర్పాటు చేసిన వాటిపైన కూడా చర్చించి ఆ గిరిజన సాంప్రదాయం ప్రకారం ఏదైతే ఈ రోజు ఆ కేబినెట్ సమావేశం అనంతరం ఆ గద్దెల ప్రాంగణాన్ని, గద్దెల్ని
ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి కూడా ట్రాఫిక్ ఇప్పటికే ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో మేడారంకి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఆంక్షలు మాత్రం సుధీర్ రామ్నాథ్ కేకన్ ఇప్పటికే వాళ్ళకు సరైన సూచనలు మాత్రం చేసిన పరిస్థితి అయితే కనబడుతున్నది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు కీలకమైనవి అని చెప్పేసి కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అంటే ఈ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ విస్తరణ ఉన్న తర్వాత అది 2 కార్పొరేషన్లుగా విభజిస్తారనే ఆలోచనలు ఉన్న నేపథ్యంలో మొత్తానికి కీలకంగా ఈ రోజు ఒక ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు. అయితే అది కూడా ఒక అత్యంత దేశంలోనే పెద్ద జాతర అయిన అక్కడ మేడారం సమ్మక్క దేవతల సాక్షిగా, వనదేవతల సాక్షిగా రాష్ట్రానికి ఓనగూరే ప్రయోజనాలు ఏంటి, వాటిపైన కీలకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది కేబినెట్ అనేది మాత్రం అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అన్ని పార్టీలు అన్ని రకరకాలుగా ఎంతో మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది భారతి. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.